మనం నెక్స్ట్ చూసినట్లయితే అమలాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి గంటి హరీష్ బాలయోగి గారి కుమారుడు హరీష్ ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ అమలాపురం పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా గంటి హరీష్ కుమార్ విజయాన్ని పొందబోతూ ఉన్నారు, గెలవబోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మహా తీర్పులో గంటి హరీష్ విజయాన్ని అమలాపురం నుంచి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు, గెలవబోతున్నారు అనేటువంటిది మరొక స్పష్టమైనటువంటి ఇండికేషన్. ఇక్కడ మనం అమలాపురంలో ఎందుకు అనేటువంటిది కూడా గత ఎన్నికలను కూడా మనం పరిశీలిస్తే 2019 ఎన్నికలను కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి 4,85,313 ఓట్లు రావటం జరిగింది. అంటే గతంలో అనురాధ అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో కూడా గంటి హరీషే పోటీ చేశాడు. 4,45,347 ఓట్లు రావటం జరిగింది. ఇక్కడ డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి హరీష్ ఓడిపోయి అనురాధ గెలవటానికి 39,966 ఓట్లతో ఆ రోజు హరీష్ ఓడిపోయాడు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే 2019లో 4,45,347 ఓట్లు, జనసేన పార్టీకి వచ్చినటువంటి 2,54,848 ఓట్లు కలిపినట్లయితే 7,195 ఓట్లు అమరాపురంలో రాబోతున్నాయి. అంటే అప్పుడు మెజారిటీ చూస్తే 2,14,882 ఓట్లతో హరీష్ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. వారి నాన్నగారి బాలయోగి గారి కల అయి ఉండొచ్చు. బాలయోగి గారి యొక్క ఆశయాలని, ఆ లక్ష్యాలని తను సాధించే దిశగా పార్లమెంటులోకి అడుగు పెట్టబోతున్నాడు అని అనుకోవచ్చు.